పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. యేసు పాదం నాకు చాలున్, ఎల్లవేళలా ఆనందమే. మరొక కరుణ జపమాలలో పాల్గొనే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఈ దినము మనలను దీవిస్తున్న దేవుడు రాబోయే దినములంతా దీవెనలతో నింపుమని ప్రభు దగ్గర భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభును అర్పించుకుందాం. సలిబిన్ల వినయ్ రెడ్డి 8వ మరణవర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఆ తల్లిదండ్రులైన అమృతారెడ్డి, విజయరాణిలపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రెజీనా కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతములను బట్టి కృతజ్ఞతగా నిఖిల్ రెడ్డి మంచి ఉద్యోగం, ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల నుండి కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పెట్రిషియా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని దేవుని కారుణ్య కిరణాలు ఆమెపై ప్రవగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో మరి ముఖ్యంగా ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభిస్తున్న ఇంగ్లీష్ ఓడకంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించాలని, రాబోయే దినంలో జరుగుతున్న తెలుగు ఓడకాన్ని ఆశీర్వించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు పాదం చేరే భాగ్యం. ప్రతి 3 గంటల ప్రార్థనలో యేసు శిలువ క్రింద, యేసు ప్రభు కిరణాల క్రింద వచ్చే భాగ్యం. దానిని ఈరోజు పాటగా మనం పాడుటకు సిద్ధపడుతున్నాం. మొట్టమొదటిగా పాపములో పడిపోయి లేవలేకపోతున్న ఒక స్త్రీ, పాపి స్త్రీ యేసు పాదాలు పట్టుకొని
ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదమును తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకున్నటువంటి సంఘటనను ధ్యానిస్తాం. పరిమళ ద్రవ్యమును పూసి యేసుప్రభు బంగారు పాదములకు శరణు కోరుకున్నప్పుడు ఆమె జీవితం మొత్తాన్ని మార్చిన పాదం దగ్గర మనం కూడా చేరి ఉన్నాం. Luke 7:38. We hear about a woman was caught up in adultery and she did not come out of it. She went and fell at the feet of Jesus and washed his feet with her tears, wiped it with her hair. That's a scene that we have to imagine. We are doing it today. లూకా 7:38 ప్రకారం ఆ స్త్రీ వలె యేసు పాదం చేరి మన పాపాలను ఒప్పుకొని రెండవ రాకడ, యేసుప్రభు రాకడ జరగక మునుపు యేసుప్రభు రాకడ గురించి ధ్యానిస్తూ క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్న వేళలో యేసు పాదమునకు చేరి పాడుదామా, మన కన్నీళ్లు తుడుమని, మన పాపాలను కడుగుమని ప్రభు దగ్గర మొరబెట్టుదాం. యేసు పాదం నాకు చాలున్, యేసు పాదం నాకు చాలున్, ఎల్లవేళల ఆనందమే, ఎల్లవేళల ఆనందమే. పాదం చేరి కన్నీళ్లు కార్చి, పాదం చేరి కన్నీళ్లు కార్చి, మొరబెట్టి విలపింతును నేను, మొరబెట్టి విలపింతును, మొరపెట్టి విలపింతును నేను, మొరపెట్టి విలపింతును. యేసు పాదం నాకు చాలున్, ఎల్లవేళల ఆనందమే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో ఒక వ్యక్తి ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో ప్రయాణం చేయుచు రేయుం బగలు మననము చేయుచుండును. ఆ వ్యక్తి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా పచ్చగా కాయలు పండులు ఇచ్చే చెట్టుగా మారిపోనుని వాక్యం చెప్తుంది. అలాగే రాబోయే సంవత్సరం
దేవుడు మనలందరినీ ఫలింపచేయునుగాక. ఆమేన్. దానికోసం ప్రతిరోజు వాక్యాన్ని చదివే వ్యక్తులుగా, ధ్యానం చేసే వ్యక్తులుగా దేవుడు మనలను మలచునుగాక. ఆమేన్. Psalm 1:2 says, He is the one who keeps on meditating on the word of God day and night, and his life will be like that tree that yields its fruit in season. It will never become dry. కీర్తన 1-2 పాటగా పాడి యేసు పాదం చేరి ఫలింప చేయమని ప్రార్థిస్తాం. యేసు పాదం నాకు చాలు, యేసు పాదం నాకు చాలు, ఎల్లవేళల ఆనందమే, ఎల్లవేళల ఆనందమే. రేయింబవళు నీ దివ్య వచనం, రేయింబవళు నీ దివ్య వచనం, ధ్యానం చేసేదను నేను, ధ్యానం చేసేదను, ధ్యానం చేసేదను నేను, ధ్యానం చేసేదను. యేసు పాదం నాకు చాలు, ఎల్లవేళల ఆనందమే. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివే సంవత్సరంగా రాబోయే సంవత్సరం కోసం సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యువకులు కూడా అలసిపోతారు, పిల్లలు కూడా సొమ్మసిల్లిపోతారు. కానీ ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలసట లేక పరుగెత్తుదురు. యెషయా 40:31. Isaiah 40:31 says, Even the young people will become tired, and the children too. But those who wait on the Lord, they will fly like an eagle's wings high. They will never become tired. దేవా, మా జీవితంలో అలాంటి ఆరోగ్యం ఇచ్చి అలసట లేకుండా నీకు సేవ చేసే భాగ్యం, కుటుంబానికి సేవ చేసే భాగ్యం, 10 మందికి ప్రాణం పోసే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తామా? ఈ ఆగమన కాలంలో యేసు అలాంటి శక్తితో మనలందరినీ నింపునుగాక. ఆమేన్. యేసు పాదం నాకు చాలు,
యేసు పాదం నాకు చాలు, ఎల్ల వేళల ఆనందమే, ఎల్లవేళల ఆనందమే. వేచి ఉండి బలము పొంది, వేచి ఉండి బలము పొంది, పక్షిరాజు వలె ఎగిరేదన్ నేను, పక్షిరాజు వలె ఎగిరేదన్, పక్షిరాజు వలె ఎగిరేదన్ నేను, పక్షిరాజు వలె ఎగిరేదన్. యేసు పాదం నాకు చాలు, ఎల్ల వేళల ఆనందమే. ఏది జరిగినా ఆయన కోసం వేచి ఉండి బలం పొంది సాక్షులుగా మారే అభిషేకం కోసం యాగమన కాలంలో ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దినం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాని ప్రభు ఆశీర్వదించమని, తర్వాత వెంటనే ప్రారంభమయ్యే తెలుగు వడకాని ప్రభు ఆశీర్వదించమని, తర్వాత జరుగుతున్న యువకుల వడకాని దేవుడు దీవించమని, ఈ ప్రోగ్రామ్స్ మధ్యలో మనము పిల్లలు తర్వాత వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రాకపోకలే అందు దేవుడి సెంటర్ని కూడా భద్రతలో ఉంచాలని భక్తితో అందరు కలిసి ప్రార్థన చేస్తాం. Let's pray for the protection for those who are attending the retreat, also for the center as we say. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24
24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును వడకాలలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. మన జీవితం అప్పుడప్పుడు చేదుగా మారిపోతుంది. బిట్టర్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సమ్ టైమ్స్ దుఃఖము సోకి బాధపడే స్థితులు వస్తాయి. యేసు పుట్టక మునుపు మరియ తల్లి కూడా కలత చెందింది. ఇలాంటివి జరుగుతుంటాయి. ఆయన యేసు రాకడని ఎవరు ఆపలేకపోయారు. దెర్ విల్ బి సో మెనీ కైండ్స్ ఆఫ్ బిట్టర్నెస్, కన్ఫ్యూషన్స్, స్ట్రగుల్స్, సారో, సాడ్నెస్, ఫైట్, స్ట్రగుల్స్, టెస్ట్ ఆఫ్ లైఫ్. But amidst all this, God will turn every bitterness into God's tasty life. మారా అంటే దాన్ని మధురంగా మార్చే దేవుడు. చేదుగా ఉన్న దానిని మధురంగా మార్చే దేవుడు. అక్కడ నీరు చేదు పుట్ట అగుటచ్చే దానిని తాగలేకపోయేరి. ఆ నీటి వలననే ఆ చోటికి మారా అని పేరు పెట్టినది. మోషే యావేకి మొరపెట్టుకొనును. యావే అతనికి ఒక కొయ్యను చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయని వెయ్యను. దట్స్ వాట్ గాడ్ డిడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యాడ్ అ బిట్టర్ వాటర్. హీ మేడ్ ఇట్ టేస్టీ పోర్టబుల్ వాటర్ ఫర్ దెమ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ మారా. దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ మారా. అండ్ దెన్ ద లార్డ్ క్యాన్ మేక్ ఇట్ టేస్టీ. మారాను మధురముగా మార్చేది. యెషయా ఎక్సోడస్ 15:23-25, నిర్గమకాండం 15:23-25. మరి మీ ఇంటిలో మీ జీవితంలో మారాను మధురంగా ఈ గుర్తు లోపల దేవుడు మలచునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. యేసు పాదం నాకు చాలును. యేసు పాదం నాకు చాలును. ఎల్లవేళల ఆనందమే. ఎల్లవేళల ఆనందమే. చేదైన మారా మధురమగును. చేదైన మారా మధురమగును. దుఃఖం సంతోషమగును. నా దుఃఖం సంతోషమగును. దుఃఖం సంతోషమగున్. నా దుఃఖం సంతోషమగున్. యేసు పాదం నాకు చాలును. ఎల్లవేళల ఆనందమే. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చేదైనది మధురముగా మారాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ రాకడ కోసం వేచి ఉన్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో రేయింబగలు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకొని నీ పాదం చేరుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరి రోజులలో ఉడకానికి వస్తున్న యవన అమ్మాయిల అబ్బాయిలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఈ వారంలో ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శనివారం నాడు మర్సీ సెంటర్లో జరుగుతున్న జూబిలీ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఉడకానికి వచ్చి నూతన సంవత్సరం కోసం సిద్ధపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరి ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రతి క్షణం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా జీవితంలో గురుత్వ జీవితంలో ఆర్థికంగా నేను దేవునితో ఉండే ఒక మంచి అవకాశం లాక్డౌన్. ఇదే గుడిలో ఇక్కడే కూర్చొని నేను ప్రార్థించాను. దానికి ఫలితమే కరోనా సమయంలో కరుణ కొరకని దేవుడు ఇచ్చిన ఈ ప్రోగ్రాం. దానిని అక్షర రూపంలో దేవుడు నాకు చూపించి ఇలా రాసి నడిపించమన్నాడు. అందుకే ఆగకుండా అది నడుస్తుంది. యేసు పాదంలో అంత గొప్ప మహిమ ఉంది. ప్రసంగం చెప్పడం కంటే, పాటలు పాడడం కంటే ఇలా దేవుని పాదంలో కూర్చోవడమే చాలా గొప్ప ధన్యత. 2 సంవత్సరాలు నాకు లభించింది. ఇక నాకు ఛాన్స్ ఇస్తే అలాగే కూర్చుంటా. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అనాయింటింగ్ ఇన్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. కొంతమందికి బోరు కొడుతుంది. సమ్ పీపుల్ విల్ గెట్ బోర్డ్ అప్, బట్ దర్ ఇస్ అ గ్రేటెస్ట్ జాయ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. లూకా 10:42లో అందుకే ప్రభు చెప్పాడు, అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. అది ఏంటిది? యేసు పాదం దగ్గర కూర్చొని ఆయన మోమును చూచి ఆయన చెప్పినదంతా వినే భాగ్యం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రెజర్? మేరీ హ్యాస్ చోసన్ ద బెటర్ పోర్షన్. వాట్ ఇస్ దట్ బెటర్ పోర్షన్? సిట్టింగ్ అట్ ద feet of the Lord, looking at his face and listening to what he is trying to say. Luke 10:42. ప్రభు చెప్పాడు, అది ఆమె నుండి తీసివేయబడదు. ఇట్ విల్ నాట్ బి టేకన్ అవే ఫ్రమ్ హర్. దేవా, ఆ భాగ్యం ఈ రోజులలో మా అందరికీ దయచేయము దేవా. ఈ పాదం చేరకుండా ఏ పని ముట్టుకోకూడదు ప్రభా, ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభా. అలాంటి ప్రార్థన అభిషేకంతో నింపమని పాడుదాం మా ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసు పాదం నాకు చాలున్, యేసు పాదం నాకు చాలున్, ఎల్లవేళల ఆనందమే, ఎల్లవేళల ఆనందమే. ఎన్నుకున్నాను ఉత్తమమైనది, ఎన్నుకున్నాను ఉత్తమమైనది, తీసివేయబడదు నా నుండి, తీసివేయబడదు, తీసివేయబడదు నా నుండి, తీసివేయబడదు. యేసు పాదం ఎనకు పోదుం எந்த நாளும் ஆனந்தமே, యేసు పాదం నాకు చాలున్ ఎల్లవేళల ఆనందమే. అని చక్కటి పాట పాడినటువంటి రాసినటువంటి ఫాదర్ బెర్గ్మాన్స్ గారిని మన పరిచర్యను దేవుడు దీవించమని, మనతో పాటు పరిచర్య చేసిన అందరి జీవితాన్ని దీవించమని, ఆగమన కాలంలో నిజంగా మీ ఇంటికి మీ హృదయానికి దేవుడు రాకడ జరగాలని భక్తితో ప్రార్థించి ఆశతో అందరికీ దీవెనలు కలిగే రోజుల కోసం ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఇక్కడ ఒక చర్చ్ కడుతున్నారు. ఆ చర్చ్ పూర్తి కాలేదు, కానీ ఆ చర్చ్లో వచ్చే వారందరికీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళు ఆ చర్చ్ లోపలికి వస్తే ఇక చాలు, వాళ్ళు విడుదలను పొందుతారు. ఎక్కడో ఒక చర్చ్ అలా కడుతున్నారు. దర్ ఇస్ ఎ చర్చ్ దట్ ఈస్ బీయింగ్ బిల్ట్. జస్ట్ ఇఫ్ యు ఎంటర్ ఇన్ టు దట్ చర్చ్ లేటర్ పీపుల్ విల్ గెట్ డెలివరెన్స్ లైక్ దాట్. ఆ చర్చ్ కడుతున్నటువంటి ప్రాంతంలో దీనికోసం క్లెయిమ్ చేసుకోండి, ప్రభుని ఆరాధించండి. అలాగే దుంటూ రైతులు పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితిలో మంచంలో పడిపోతానని భయపడుతున్నావు, ఏం కాదు, అది చిన్నది ఒక రోగం, కానీ నువ్వు టెన్షన్ పడవద్దు, దేవుడు నా పరిస్థితి నుండి నేను లేపుతాడు అని ప్రభు చెప్తున్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశలను కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. యేసు పాదం చేరి నెమ్మదిని పొందుటకై మనము పాడిన పాట ద్వారా మాట ద్వారా పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి ఆయన రాకడ ద్వారా నెమ్మది, శాంతి, సమాధానము, ఆనందము, స్వస్థత దయచేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you as you sit at the feet of the Lord every day 3 o'clock. May the Lord grant you all the favor. In Jesus' name we pray. Amen. యేసు పాదం నాకు చాలు, ఎల్లవేళలా ఆనందమే, నెమ్మది, సంతోషమే.